చూడండి, న్యాయ వ్యవస్థకు సంబంధించి నేను చాలాసార్లు చాలా స్టోరీలు చేయడం జరిగింది. సో ఒక భారతీయ పౌరుడిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే నా యొక్క వాక్ స్వాతంత్రాన్ని నేను ఈ ఈ వ్యవస్థలపైన నా యొక్క విమర్శలను అయితే గుప్పిస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు ఒక చూడండి, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? ఒక రాష్ట్రపతి అత్యున్నతమైన అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎవరి ద్వారా ప్రమాణ స్వీకారం చేయబడతాడు? రాష్ట్రపతి ద్వారా ప్రమాణ స్వీకారం చేయబడతారు. సో ఈ క్రమంలో రాష్ట్రపతి యొక్క ఇంటిగ్రిటీని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చిందంటే న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. గతంలో చాలా స్టోరీస్ నేను చేసిన. సో ఒకసారి చూడండి, రాజ్యాంగంలోనే అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు, అది ఎలా చెల్లుబాటు? 200, 201 అధికారుల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లుల ఆమోద విషయంలో అధికారాలుంటాయి. సో కాల పరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలు సంధించినటువంటి ద్రౌపది ముర్ము అంటూ చూస్తున్నాం. ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ విధి విధానాలు మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా కొలీజియం సిఫారసుల మేరకు ఈరోజు ఏదైతే న్యాయమూర్తులు నియమింపబడుతున్నారో అది ఏది వారసత్వం ద్వారా ఒక కులానికే ఒక మతానికే వారసత్వానికే ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ల విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విషయంలో కావచ్చు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, హైకోర్టు జస్టిస్ విషయంలో జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే కొలీజియం ఏదైతే జరుగుతూ ఉందో దాని ఇంటిగ్రిటీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఈరోజు న్యాయమూర్తులు ఏది చెప్పినా అంటే రీసెంట్గా ఢిల్లీలో ఒక ఢిల్లీ హైకోర్టు సంబంధించినటువంటి జడ్జు ఆయన ఇంట్లో 100 కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికితే దానిపైన అది డైరెక్ట్ వేరే పౌరుడు లేకపోతే ఇంకెక్కడ జరిగితే డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణ జరుగుతుంది. కానీ ఈరోజు కనీసం అలాంటి వ్యక్తి తప్పు చేస్తే, అలాంటి జడ్జి తప్పు చేస్తే శిక్షించేటువంటి పరిస్థితి మన దేశంలో లేకపోవడం ఇది భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఈరోజు కోల్పోవడం లాగానే కనిపిస్తూ ఉంటుంది. రాజ్యాంగానికి ఈరోజు తూట్లు పొడిచినట్టుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దిశలో డైరెక్ట్గా రాష్ట్రపతికే సవాలు విసురుతున్నటువంటి రాష్ట్రపతికే గడువు విధిస్తున్నారంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా శాసనసభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు గత నెల 8న సంచలన తీర్పిచ్చిన విషయం తెలిసిందే. సో ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చింది అని, ఇది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143(1) అధికరణ ప్రకారం తనకున్నటువంటి ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు సుప్రీంకోర్టు వివరణ కోరారు. రాజ్యాంగంలోని 200 అధికరణం కింద బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనలకు పంపే ప్రక్రియలో గవర్నర్లకు కొన్ని అధికారాలు ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రక్రియకు గడువు ఏమీ కూడా లేదు. అలాగే 201 అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉంటాయి. ఈ అధికరణంలో కూడా గడువు విధించలేదు. ఈ నేపథ్యంలోనే బిల్లు ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ముర్ము 14 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నూతన సీజేగా బదిలీ చేయబడిన జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనే విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గవర్నర్ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు సంధించినటువంటి ప్రశ్నలు ఇది. దీనికంటే ముందు రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. సో ఈరోజు కొన్ని బిల్లుల విషయంలో కూడా మీరు తాత్సారం చేయడం తగదు. సో అది కూడా కరెక్ట్ కాదు. కానీ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు కూడా పరిధి దాటి ప్రవర్తించొద్దు అనేది కూడా ఒక సూచన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదిలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు కదా, మమ్మల్ని ఎవరు కట్టడి చేయలేరు కదా అని అనుకోవడం కూడా మంచిది కాదు. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా కనబడతా ఉంది. ఈరోజు
మీరు రాజ్యాంగ విరుద్ధానికి మీరు పనిచేస్తూ ఉంటే రాజ్యాంగ విరుద్ధాన్ని ఈరోజు మీరైతే రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారో మిమ్మల్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తూ ఉంది. అంటే మీరు సరిగ్గా ప్రశ్నించి ఉంటే, సరిగ్గా మీరు పనిచేసి ఉంటే సుప్రీంకోర్టు కూడా సరిగ్గా పనిచేసేది. ఈరోజు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు, అదేవిధంగా వాటిని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఉల్లంఘించిందంటే భారతదేశ రాజ్యాంగం ఎంత ప్రమాదంలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 100% భారత రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో. భారత రాజ్యాంగం ఈరోజు రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు అనేటువంటి కోణంలో ఖచ్చితంగా భారతీయ పౌరులందరూ కూడా మనం ఈ రెండు వ్యవస్థలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళు తప్పు చేసిందని చెప్పేసి వీళ్ళు తప్పు చేయడం, వీళ్ళు తప్పు చేసి చెప్పేసి వాళ్ళు తప్పు చేయడం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కించపరచడమే తప్ప ఏది కాదు. ఈరోజు అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి మీరు ఇలా చేయడం తగదు అని ఈరోజు రాష్ట్రపతి, గవర్నర్కి, అదేవిధంగా ఈరోజు న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా మేము భారతీయ పౌరులుగా మాకున్నటువంటి రాజ్యాంగ హక్కులను వాడుకొని ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 100% దీనికి మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇలా చేయడం ద్వారా మీరే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి మీరు, రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి మీరే ఈరోజు దానికి విరుద్ధంగా పోతూ ఉంటే ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు భారత రాజ్యాంగాన్ని ఏమని గౌరవిస్తారు, భారతీయ చట్టాలు ఏమని గౌరవిస్తారు? ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా సరి అయినటువంటి రీతిలో పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. సో ఇది జరుగుతున్నది. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ చూస్తాను. గవర్నర్ వద్దకు బిల్లు వచ్చినప్పుడు ఆర్టికల్ 200 కింద ఆయనకు ఉండేటువంటి రాజ్యాంగపరమైన అవకాశాలు ఏంటి? ఆ అవకాశాల విషయంలో మంత్రివర్గ సలహాలకు గవర్నర్ కట్టుబడి ఉండాలా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయొచ్చా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయ పరిశీలన చేయకుండా ఆర్టికల్ 361 ప్రకారం పూర్తిగా నిషేధించవచ్చా? ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు అధికారాలు ఉండగా రాజ్యాంగపరంగా ఎలాంటి గడువు విధించకపోయినా బిల్లు ఆమోద ప్రక్రియలో వారికి కోర్టులు గడువులు విధించవచ్చా? ఏ ప్రక్రియను అనుసరించాలనే విషయాన్ని సూచించవచ్చా? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణ అధికారాలపై న్యాయ సమీక్ష చేయొచ్చా? రాష్ట్రపతికి కోర్టు గడువులు విధించవచ్చా? ఆర్టికల్ 201 ప్రకారం విచక్షణ అధికారాల వినియోగానికి సంబంధించినటువంటి ప్రక్రియను సూచించవచ్చా? గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లుపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకోవాలా? అధికారికంగా చట్టాలు అమల్లోకి రాకముందు ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకునేటువంటి నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయొచ్చా? ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్కు సంక్రమించిన రాజ్యాంగపరమైన అధికారాలను మార్చడం లేదా నిరాకరించడం న్యాయ వ్యవస్థకు సాధ్యమా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్రంలో చట్టం అమల్లోకి వస్తుందా? రాజ్యాంగ వివరణకు సంబంధించినటువంటి అంశాలున్న కేసుల్లో తీర్పులు ఇచ్చే ముందు ఆర్టికల్ 145(3) కింద కనీసం 5 సభ్యులైనటువంటి విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేయాల్సిన బాధ్యత సుప్రీం ధర్మాసనానికి ఉండదా? ఆర్టికల్ 142 కింద విధానపరమైన అంశాల్లో చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఆర్టికల్ 131 పరిధిలో కాకుండా వాటిని పరిష్కరించే అధికారాన్ని రాజ్యాంగం సుప్రీంకోర్టు కల్పించిందా? అంటూ ఈ 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఈ క్రమంలో రీసెంట్గా ఈరోజు అపాయింట్ అయినటువంటి ఎవరైతే బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతున్నారో తను ఏ విధంగా ఈ 14 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే. తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన మధ్య ఉంచుకోవడం సరికాదని ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవంగా గవర్నర్ చేసినటువంటి తప్పు. సో గవర్నర్ చేసినటువంటి తప్పును ఈరోజు ఆయన రాజ్యాంగ వాటిని ఉల్లంఘించడం అనేది వాస్తవం కనబడతా ఉంది. సో దాన్ని స్టడీ చేసి వెనక్కి పంపించడమా లేకపోతే ఆమోదించడమా ఏదో ఒకటి చేయాలి ఒక నిర్ణీతమైన కాలపరిమితిలో. సో ఆయన దాదాపు 2-3 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉంచుకోవడం ద్వారా ఈరోజు ఏమైతా ఉంది పరిస్థితి ఈ విధంగా తయారైంది. సో దీనికి సంబంధించినటువంటి 415 పేజీల తీర్పు వివరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలలకు ఆమోదించడమో తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది. సో ఇది ఇక్కడ పాయింట్. సో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు నువ్వు ప్రశ్నించడం ఏ విధంగా అంటే గడువు విధించి ప్రశ్నించడం ఏ విధంగా న్యాయ వ్యవస్థ ఏ విధంగా చేసిందో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకు గల కారణాలను తెలపాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుండే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ పరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 142 అధికరణం ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని తెలిపింది అంటూ చూస్తాను. సో ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రపతి యొక్క ఇంటిగ్రిటీని
రాజ్యాంగ పదవిలో రాష్ట్రపతి ఇంటిగ్రిటీని ప్రశ్నించడం సుప్రీంకోర్టుకు తగునా అనే కోణంలో చూస్తాను. భారతదేశ న్యాయ వ్యవస్థ పైన కొంత మేర ఈరోజు అందరికీ కూడా నమ్మకం పోతున్న విషయం మనమైతే గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.